బ్యాక్ టు వార్ జోన్. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటేశ్వరరావు గారు, నేషనల్ ఎల్పీజీ గ్యాస్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్తే సార్. వెంకటేశ్వరరావు గారు సార్ వినిపిస్తోందా? సార్, ప్రస్తుతం చూస్తున్న ఎల్పీజీ సంక్షోభం, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో లేవు. కేవలం కమర్షియల్ మాత్రమే షార్టేజ్ ఉంది తప్ప డొమెస్టిక్ కి మేము అవైలబిలిటీ ఉంచామని నేషనల్ పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అసలు ఎల్పీజీ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, సప్లై ఏ విధంగా ఉంది? మనము వార్ జరుగుతున్న తీరును చూస్తే గనక దాదాపు 150 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగేటప్పటికి మధ్యలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ యుద్ధం వెనుకున్న చరిత్ర ఏంటి? యుద్ధం అనుకున్న చరిత్రను పరిశీలిస్తే 1979 వరకు, అంటే లెట్సే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1914 నుంచి 1919, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది 1939 నుంచి 1939 to 1945 అనుకుందాం. ఇప్పుడు 1945 తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి. ప్రపంచంలో శాంతి కోసం ఏర్పడింది, యుద్ధాలు తగ్గించడానికి ఏర్పడిన సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఆవిర్భావం జరిగిన తర్వాత ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ 1948 May 14న ఇజ్రాయెల్ పుట్టింది ఒక దేశంగా, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొంది. మనము ఇండియా 1947 15th August, ఇజ్రాయెల్ 1948 May 14th. సో 1945 దగ్గర నుంచి, లెట్సే 45 దగ్గర నుంచి వేసుకుందాం, 1948 నుంచి ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి 1978 వరకు చాలా మంచి ఫ్రెండ్స్. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్లో షా ఉండేవాడు, అంటే పెహల్వీ అని షా, అదొక రెజీము, ఒక రాజు. ఆ 78లో ఆ పెహల్వీ ఉన్నంత వరకు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1979లో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది దేవి గారు. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ అని, IRGC అని, అదొక మిలిటరీ దళము. ఈ ఇస్లామిక్ ఫండమెంటల్ ఇస్లామిక్ రెవల్యూషన్ మైండ్ సెట్ ఉన్న ఐతుల్లా ఖమైనీ, అంత మొదల ఆ ఐతుల్లా ఖమైనీ 1979 దగ్గర నుంచి 1989 వరకు ఆయన అతి మంచి ఇంపార్టెంట్ సుప్రీం లీడర్గా అక్కడ ఎదిగాడు. 1989 నుంచి ఆయన ఇరాన్ని ఆల్మోస్ట్ కమాండ్ చేస్తున్నాడు. 1989 నుంచి 2026 February 28 చనిపోక ముందల వరకు, అమెరికా లెడ్ బాంబింగ్లో చనిపోక ముందల వరకు ఐతుల్లా ఖమైనీ హీఈస్ ది సుప్రీం కమాండర్. ఓన్లీ ప్రెసిడెంట్ ఉంటాడు పేరుకి, రబ్బర్ స్టాంపే. అసలు ఇంపార్టెంట్ ఎవరయ్యా అంటే ఈ థియాలజీ అంటే ముఖ్యంగా మతపరమైన ఎక్స్ట్రీమిస్ట్ భావాలు కలిగిన ఇస్లామిక్ రెవల్యూషనరీ లీడర్స్ అందరూ కలిసి ఒక కౌన్సిల్గా ఏర్పడి, ఆ కౌన్సిల్ ఐతుల్లా ఖమైనీని సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఆ 1979 రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు 2026 February 28 వరకు, అంటే అబౌట్ 15 days బ్యాక్ వరకు ఐతుల్లా ఖమైనీ వాజ్ ది సుప్రీం లీడర్. సో ఎప్పుడైతే అమెరికాకి చెందిన 52 మంది అమెరికన్ పౌరుల్ని ఇరాన్కి సంబంధించిన ఇరానియన్ రెవల్యూషన్లో, ఇస్లామిక్ రెవల్యూషన్లో వాళ్ళు పట్టుకొని హాస్టేజెస్గా, బందీలుగా, ఖైదీలుగా పెట్టారు ఇరాన్లో. అమెరికన్ ఎంబసీని దాడి చేసి, ఇరాన్లో ఉన్న టెహ్రాన్ అంటారు ఇరాన్ రాజధాని, టెహ్రాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీని వాళ్ళు చుట్టుముట్టించి 52 మందిని అక్కడ బందీలుగా తీసుకున్నారు. వాళ్ళని విడిపించడానికి అమెరికా 444 days అమెరికా హ్యాడ్ టు నెగోషియేట్ విత్ ఇరానియన్ రెజీమ్. చేసిన తర్వాత 444 రోజుల తర్వాత అప్పుడు అమెరికాకి సంబంధించిన 52 మంది పౌరుల్ని విడిచిపెట్టారు. ఇక అక్కడి నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ప్రతి డికేడ్ 79 to 89, 89 to 99, 99 to 2009, 2009 to 2019, 2019 to 2026, ఇలా మీరు చూసుకున్నప్పుడు లాస్ట్ 40+ yearsలో అమెరికాకి, ఇరాన్కి పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనే విధంగా ఇదొక ఇదిగా పెరిగింది. సున్నీ ముస్లిం వరల్డ్లో 2 లీడర్లు ఉంటారు. ఈజిప్ట్ ఈజ్ ఎ లీడర్, సౌదీ అరేబియా ఈజ్ ఎ లీడర్. షియా ముస్లిమ్స్కి లీడర్ అయిన ఇరాన్కి, సున్నీ ముస్లిం కంట్రీస్కి
మధ్యలో మైండ్ సెట్ చాలా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ డిఫరెన్సెస్. ఇదిగో ఎందుకు చెబుతున్నానంటే నేను ఇజ్రాయెల్కి ఇరాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాను. 1948 ఇజ్రాయెల్ పుట్టిన దగ్గర నుంచి 1979 వరకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాను మీకు. వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇజ్రాయెల్కి ఎక్కడ తేడా వచ్చింది ఇరాన్ మీద అన్నప్పుడు తప్పనిసరిగా ఇరాన్కి సంబంధించి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 40 ఇయర్స్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని కడుతుందని ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ అయిన మొసాద్ దే స్టార్టెడ్ విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేసి ఇజ్రాయెల్ అమెరికాకు చేరవేసి, అమెరికా కూడా సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు. సిఐఏ అంటే అమెరికన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని, భారతదేశానికి సంబంధించి రా అంటారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అవర్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఇక్కడ అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్ మొసాద్ ఈ 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇరాన్ న్యూక్లియర్ వైపు వెళుతుంది. ఇరాన్ కనుక న్యూక్లియర్ వైపు వెళితే ఇజ్రాయెల్కి తప్పనిసరిగా అది దెబ్బ, ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు కూడా దెబ్బ అనేది అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖొమైనీని చంపేయాలి, లేదా అతని రెజీమ్ అంటే అతని రాజ్యాన్ని అతన్ని కోల్దోసి మార్చాలి. వార్ ఆబ్జెక్టివ్ నెంబర్ 1. వార్ ఆబ్జెక్టివ్ నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ను చుట్టుపక్కల ఉన్న ప్రాక్సీ అంటే పరోక్షంగా హౌతీసు, హమాసు, హిజ్బుల్లా హెచ్ ఈ 3 హెచ్లు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ప్రేరేపించి వాళ్ళకి ఐడియాలజికల్గా, ఫినాన్షియల్గా, మిలిటరీ పరంగా అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ పరంగా అండ్ ఆల్సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్రం మీద ప్రయాణం చేసే విలువైన బోట్లు, పెద్ద పెద్ద ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పైన ఉన్న లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి సరఫరా జరుగుతుంది ఈ బాంబ్స్ కానీ మనీ కానీ. అది ఇజ్రాయెల్కి మరి ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కి ఇరాన్ చేసేదే అర్థమైపోయింది గేము. అలానే హౌతీ రెబెల్స్ ఆర్ హూతీస్ అంటారు. ఇక్కడ యెమెన్ అనే కంట్రీలో ఈ హూతీ రెబెల్స్ అమెరికన్ టార్గెట్స్ని, అమెరికాకు చెందిన షిప్పులు కానీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి 27 కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ యూనియన్, అక్కడి నుంచి వచ్చే షిప్పులు, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా వచ్చే షిప్పులు కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్కి సంబంధించిన షిప్పుల్ని కొడుతున్నాయి. ఎవరు? ఈ హౌతీ రెబెల్స్ కొడుతున్నారు. పైగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన రెడ్ సీలో కూడా అటు నుంచి వచ్చే షిప్పుల మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. తర్వాత హెజ్బుల్లా గురించి చెప్పాను, హౌతీస్ గురించి చెప్పా, అప్పుడు హమాస్ గురించి చెప్పాలి. ఇజ్రాయెల్కి నేను ఇజ్రాయెల్లో ఉండొచ్చాను, పాలస్తీనా వెళ్ళాను, ఇజ్రాయెల్ కూడా వెళ్ళాను. హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో కూడా ఇజ్రాయెల్లో చదువుకున్నాను. తర్వాత పాలస్తీనా ఏరియాలైన గాజా, వెస్ట్ బ్యాంక్, రమల్లా ఇవన్నీ నేను చూసి వచ్చాను. జీసస్ క్రైస్ట్ పుట్టిన బెతల్హామ్ అంటారు, అది కూడా పాలస్తీనా అథారిటీ కిందే ఉంది, ఇది కూడా చూసి వచ్చాను. ఇజ్రాయెల్లో ఉన్న అతి ఇంపార్టెంట్ కీలకమైన ప్రాంతాలు ఏంటి? ఆ టెలవీవ్ కానీ, మన ఇలాత్ అని, మన గోవా ఎట్లానో భారతదేశానికి ఇలాత్, భారతదేశానికి గోవా ఎట్లానో ఒక టూరిజం స్పాటు, ఇజ్రాయెల్కి ఇలాత్ అనే ఒక టౌన్ చాలా ఇంపార్టెంట్. బేర్షెబా అని సదరన్ ఇజ్రాయెల్లో ఉంటుంది. పైకి వెళ్తే జెరూసలం అని, జెరూసలం గురించి కూడా క్రిస్టియన్సు, ముస్లిమ్సు, ఇస్లామిస్టులు ఈ ముగ్గురు జెరూసలం మాది అంటే జూయిష్ పీపుల్ కానీ యూదులు, జూయిష్ పీపుల్ అంటే యూదులు, ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ. ఆ జెరూసలం అనేది పవిత్రమైన స్థలము, అది మాకు చెందుద్ది అని ఈ 3 మతాల మధ్య ఒక చిన్న సమస్య కూడా ఉంది. దీంతోపాటు చిన్న సమస్య, చాలా పెద్ద సమస్య ఉంది. దీంతోపాటు ఇజ్రాయెల్కి చెందిన, ఇజ్రాయెల్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న జెరూసలం ఏరియా ఉంది, ఆ జెరూసలము ప్రపంచం మొత్తానికి 3 మేజర్ మతాలను ఇచ్చిన ప్లేసు. జుడాయిజం అంటే యూదు మతం, అక్కడే పుట్టింది. తర్వాత ఇస్లాంకి సంబంధించి 3వ అతిపెద్ద మతపరమైన హోలియెస్ట్ ష్రైన్ ఎక్కడుందంటే అలక్సా మాస్క్ ఈ పాలస్తీనాలో, ఇజ్రాయెల్ ఈస్ట్ జెరూసలంలో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మక్కా మదీనా తర్వాత ముస్లిం పీపుల్కి అతి పవిత్రమైన స్థలం ఏంటి? అలక్సా మాస్క్. ఆ అలక్సా మాస్క్ కూడా ఈ జెరూసలంలోనే ఉంది. జూయిష్ పీపుల్కి సంబంధించిన టెంపుల్ మౌంట్ అంటారు, అది కానీ డోమ్ ఆఫ్ ద రాక్ దానికి ఇంకో పేరు కానీ, లేకపోతే వెస్టర్న్ వాల్ అంటారు. అంటే యూదు మతానికి సంబంధించిన మొదటి టెంపుల్, 2వ టెంపుల్ పడగొట్టబడినాయి. చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటంటే ఒక పెద్ద వాల్ మిగిలింది ఆ టెంపుల్కి సంబంధించి, దాన్నే వెస్టర్న్ వాల్ లేదా వెయిలింగ్ వాల్ అంటారు. ఆ వెస్టర్న్ వాల్ను కూడా కూల్చేయాలనేది కొంతమంది
అంటే ఇస్లామిక్ ఫండమెంటల్ యొక్క లక్ష్యం. దాన్ని కాపాడుకుంటే మళ్ళీ మాకు మూడో టెంపుల్ని కట్టుకోవాలి అనేది జూయిష్ పీపుల్ యొక్క అభిమతం. ఇలా విభిన్న మతాలకి విభిన్న ఖండాలు, 3 ఖండాలు కలుస్తాయి ఇజ్రాయిల్లో. ఇజ్రాయిల్ ఏషియాకి లాస్ట్లో ఉంది, చిన్న కంట్రీ, 1 కోటి మంది జనాభా. ఇరాన్లో ఉన్న జనాభా 9.5 కోట్ల మంది. అమెరికాలో ఉన్న జనాభా 32 కోట్ల మంది. 32 కోట్లు ప్లస్ ఇదొక ఇరాన్కి ఒక 10 కోట్లు వేసుకోండి, 42 కోట్లు. ఇజ్రాయెల్ ఒక 1 crore వేసుకోండి, 43 కోట్లు. ప్రపంచంలో ఉన్న జనాభా ఎంత? 800 కోట్లు. 800 కోట్ల జనాభాలో ఈ 42 కోట్ల జనాభా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 42 కోట్ల జనాభాకు సంబంధించిన 3 హెడ్లు. డొనాల్డ్ ట్రంప్ 32 కోట్లకి అంటే అమెరికన్స్కి హెడ్. ఈ 9.5 కోట్లకి హెడ్ అయిన మొన్నటి వరకు ఉన్న ఐతుల్లా ఖొమైనీ, ఆయన ఇప్పుడు లేడు, చంపబడ్డాడు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు, కరెంట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, 1 crore అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన 1 crore హెడ్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఈ 3 యొక్క అది ఈగో ప్రాబ్లం అనాలా, పర్సనాలిటీ డిజార్డర్ అనాలా, లేకపోతే రాజ్యకాంక్ష అనాలా, లేదా అన్నిటికీ మించి విస్తరణవాదం, ఎక్స్పాన్షనిజం అనాలా, వాట్ ఎవర్ నేమ్ యూ వాంటెడ్ టు గివ్ యూ గివ్. వాళ్ళ యొక్క ఆ 3 యొక్క నిర్ణయాల మూలాన ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక, సామాజిక, సాంఘిక, శాస్త్ర, సాంకేతిక రంగాలకి విఘాతం కలిగి దాని మూలంగా సగటు భారతీయుడితో పాటు ప్రపంచంలో ఉన్న చిన్న కార్మికులు, పేదవారు, అల్పాదాయ వర్గాల వారికి కూడా ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ మీద కూడా దెబ్బ పడుతున్న నేపథ్యంలో మనము ఎన్టీవీ ద్వారా ఈ యొక్క సమీక్ష జరుగుతుంది. మీకు అర్థమవుతుందా మేడం? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని యొక్క ఇంపాక్టు ఇదివరకు ఇట్లాగా ఒక మూల జరిగితే ఆ మూలకే లేదు. ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇంటర్నెట్. ఈ సైబర్ స్పేస్ రావటం మూలన, అంతర్జాలం రావటం మూలన, ఈ కామర్స్ స్టార్ట్ అవటం మూలన, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్ స్టార్ట్ అవటం మూలన, దేశాల మధ్య ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరగటం మూలన, ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని యొక్క డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో కూర్చున్న మీ వంటగదిలో కూడా ఆ యుద్ధ సెగలు ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి మనము ఆంధ్ర, తెలంగాణలో ఉన్న మన తెలుగు వారుగా, నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ మీ అండర్ యూజీసీ. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దేశ భద్రత, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఒక్క ఢిల్లీకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కో, అంటే మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వకో, లేదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కో పరిమితం కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, భారతదేశం చుట్టుపక్కల ఉన్న మన భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎలా కాపాడుకోవాలి, మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంక్షేమ విషయాలను కూడా మనం ఎంతో కొంత ఆకలింపజేసుకుంటే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పునరావృతమైంది. కాబట్టి నేను ఎన్టీవీ ద్వారా నేను మన తెలుగు వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, please do not leave foreign affairs or internal security matters or geopolitics only to the capital of India, that is Delhi. You and me have a role to play in making our country safe and secure. Without safety, without security, there is no trade, there is no talent, there is no tourism, there is no technology. Yes. So terrorism ni tokkesi, trade ni, tourism ni, talent ni, టెక్నాలజీని ముందులో తీసుకెళ్తామే వికసిత్ భారత్ 2047.